సకల దేవతాస్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మనసును ఆసరాగా చేసుకొని మొరపెడుతుంది, మొండికేసి మొరాయిస్తుంది, మాయ చేసి మరపులో పడేస్తుంది. మనసు ఆసరాగా చేసుకొని అహం కల్పించేటువంటి అవరోధాన్ని అధిగమించి సద్గురువు ఆజ్ఞపాలన చేయడానికి ఆ మనస్సులోనే సద్గురువు పట్ల అపూర్వమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. అహం మాయలో పడిన మనసు విషయాసక్తిక అనే తలుపులోని పెట్టి చెరుపు చేస్తుంది. అదే సద్గురువుని ప్రేమలో మునిగి మనసు వివేకాన్ని జాగృతం చేసి హితం చేస్తుంది. అంటే మనసు సద్గురువు వైపు మళ్ళితే ఉద్దానం, అదే అహం మాయలో పడితే పతనం. ఇలా మనసే అన్నింటికీ కారణమవుతుంది. మనుషుల బంధనానికి మరియు మోక్షానికి మనసొక్కటే కారణమవుతుంది. విషయాసక్తులతో బంధనాలు కలిగిస్తుంది. అదే విషయాలను విసర్జించినప్పుడు మోక్షానికి దారితీస్తుంది. మనస్సును జయించడానికి మనస్సే ఉత్తమమైనటువంటి మిత్రుడు. కానీ అట్లు చేయలేని వారికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్గీకరిస్తుంది. మనస్సు సంస్కరించాలి, మనసుకు మంచిని ఉపదేశించాలి. ఎవరికైతే మనసు స్వాధీనమవుతుందో వారికి ప్రపంచం వశమవుతుంది అని కబీరు అద్భుతమైనటువంటి గీతం పారమార్థిక మార్గంలో మనసు ఆధీనం ఎంతటి ఆవశ్యకమో నొక్కి వక్కాణిస్తోంది. సద్గురువు సకల ధర్మాత్ముడు. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా అందులో ఖచ్చితంగా నా హితం ఉంటుంది అనేటువంటి సంపూర్ణ భక్తి విశ్వాసాలు నిండిన మనస్సుతో సద్గురువు ఆజ్ఞను సద్భక్తుడు పాటిస్తే సద్గురువు ఆజ్ఞలోని సత్యత అవగతమవుతుంది. తద్వారా అపూర్వమైనటువంటి హితం హస్తంగతమవుతుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా మాధవరావు అలానే చేశాడు. మిరియాల పొడి కలిపినటువంటి నీటిని కళ్ళలో వేసుకుంటే తమ పరిజ్ఞానం మేరకు ప్రమాదమని తెలిసినా బాబా ఏం చెబితే అది జరుగుతుందని, ఏం చేసినా అది హితమే అవుతుందనే అచంచలమైనటువంటి విశ్వాసంతో బాబా ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. అలా చేసినటువంటి కొన్ని క్షణాలలోనే కళ్ళు బాగవడంతో మాధవరావు మనసులో బాబా పట్ల భక్తి ప్రేమలు మరింతగా దృఢమై తన గమ్యానికి మరింతగా చెరువయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే సద్గురువుపై ప్రేమ పెరిగే కొలది పారమార్థిక పురోగమనం శీఘ్రంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నిజానికి బాబా అనుగ్రహంతోనే తన ఆరోగ్యం నయమవడంతో విశ్వాసం మాధవరావు అణువడులో నిండి ఉండేది. బాబా కనికరించకపోవడంతో కనుల బాధ ఎక్కువ అయిందని, కనుక ఇకనైనా కనికరించమని బాబాను తనదైనటువంటి శైలిలో రేపటిలోగా నా కళ్ళు బాగోకపోతే నిన్ను మసీదు నుండి వెళ్ళగొట్టకపోతే నా పేరు మాధవరావు కాదని భాష్యంగా బాబాపై అరవడం జరిగింది. కానీ అంతలో సఖ్యభక్తితో ప్రార్థించాడు. ఆ మాటలలో నేను నీ వాడిని, నీవు తప్ప నన్ను ఎవరు కనికరిస్తారు అనేటువంటి అనన్య శరణాగత భావం పరిమళిస్తుంది. సద్గురువు ఆస్వాదించేది గుబాళిస్తున్న ఆ సాంగతిక శరణాగతి పరిమళాన్ని కానీ భక్తుని సుముఖత వెలువడే శబ్దాడంబరాన్ని కానీ కాదు. అందుకే మాధవరావు మాటల్లో బాబాకు శరణాగత భక్తి ధ్వనించిందని, అనన్యమైనటువంటి ప్రేమ ప్రతిధ్వనిస్తుందని. కనుకనే మాధవరావు అంటే బాబాకు వల్లమాలినటువంటి ప్రేమ. ఇక మిరియాల పొడి నీళ్లు మాధవరావు కళ్ళకు నయం చేసినటువంటి వైనం గురించి కొంచెంగా ముచ్చటించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతటా అన్నింటిలో నిండి ఉన్న శుద్ధ చైతన్య రూపంలో నిండి ఉండే భగవతత్వాన్ని వర్ణిస్తూ బృహదారణ్య ఉపనిషత్తులో నేతి నేతిన హేతస్య దితి నేతన్య పరమస్తి అని వ్యాఖ్యానిస్తుంది. ఇది కాదు అది కాదు అనే దానికంటే మించిన ఉపమానం లేదు. అది ఆ వ్యాఖ్యలోని భావం. అంటే అవధులు లేని అమేయమైనటువంటి భగవతత్వాన్ని వర్ణించడానికి ఏ ఉపమానం లేదని, కానీ అలా చెప్పడం కంటే గొప్ప ఉపమానం లేదని, అంతటికంటే వర్ణించలేని ఆ ఉపనిషత్తులు
తేల్చి చెబుతుంది. అటువంటి భగవతత్వం పరిమితమై ప్రాకృతిక దేహంలో భావిక భక్త జనోద్ధరణకై నడయాడినటువంటి వైనం సమర్థ సద్గురుడైనటువంటి శ్రీ సాయి రూపంగా చెప్పుకోవచ్చు. ఆ మహనీయుని ముఖత వెలువడే ప్రతి వాక్యం ప్రకృతికి శిరోధార్యం. ఆ సమర్థ సద్గురుడు పలికినటువంటి క్షణం నుంచి ప్రకృతి సమస్తం ఆయన ఆజ్ఞాపానంలో నిమగ్నమై ఉంటుంది. ప్రకృతిని ప్రతి పదార్థంలో వస్తుతః ఉన్న గుణానికి మూలతః ఆయనే కారణం. అది బాబా యొక్క సహజ స్థితి. ఆయన సంకల్పాన్ని బట్టే ఆ పదార్థం గుణాల మార్పు అనేది చెందుతుంది. అకల్పాన్ని బట్టే మార్పు కలుగుతుంది. మొరటువంటి మహాత్ములు కూడా బాబా సంకల్పానుసారంగా మిరియాలలో కళ్ళకు ప్రమాదం కలిగించేటువంటి గుణాలు అంతమై ప్రమాదం కలిగించే గుణాలు సొంతం కావడంలో ఆశ్చర్యమేముంది. భగవంతుని ఇంటిలో ఇంకొక కర్త ఉండరు. సద్గురువులు భగవంతుని రూపాలు. వారు ఏది చేయాలని అనుకుంటే అది చేయగలరు. సమర్థుడైనటువంటి సమర్థ సద్గురుడైన శ్రీ సాయి ప్రతి ఒక్క చర్యలో సద్భక్తుని హితమే ప్రధాన హేతు అవుతుంది. మేఘం తన కోసమే తనలో నీటిని దాచుకోదు. ఎన్నో జీవరాశుల దాహార్తిని తీర్చడానికై ఆ నీటిని వినియోగిస్తుంది. అలాగే సరిగ్గా సద్గురువు కూడా తమ సర్వస్వాన్ని తమ కోసం కాకుండా సద్భక్తునికై వినియోగిస్తారు. వృక్షాలు, సరోవరాలు, మహాత్ములు మరియు వర్షం కురిపించే మేఘం అనే నాలుగు కేవలం ఇతరులకు మేలు చేయడానికే జన్మించాయని చెప్పి కబీరు ద్విపద ఈ సత్యాన్నే బోధించారు. అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని మాటల్లో ఆక్షేపిస్తూ ఆ మాటల పట్ల తన యొక్క సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. దేవా, ఈ సంఖ్య మరియు కర్మయోగాలని మొదట సూర్యునికి తర్వాత నాకు చెప్పాను అని అంటావు, కానీ నీ మాటలు నాకు నిజం అని అనిపించడం లేదు. కారణం, సూర్యుడు చాలా